నాకు దగ్గు ఇది క్యాన్సర్ గడ్డ పునర్జన్మ హాస్పిటల్ ఉంది మేడం. నా పేరు పార్వతి మేడం. మాది వచ్చేసి అనంతపురం నాగేపల్లి మేడం. ఫస్ట్ వచ్చేసి నాకు దగ్గు స్టార్ట్ అయింది మేడం. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్తో చూపించుకున్నాను మేడం. ఆడ తగ్గలేదు మేడం. మళ్ళీ బళ్ళారికి పోయినాం. ఆడ తగ్గకుండా అనంతపురం వచ్చాం మేడం. స్కానింగ్ చేసి మళ్ళీ ఊపిరితిత్తు డాక్టర్ల దగ్గరికి పంపిస్తాను అక్కడికి వెళ్ళాము. ఆయన చూసి ఇది పెద్ద స్కానింగ్ తీయాలా అని చెప్తున్నాడు మేడం. తీసుకొచ్చి ఇచ్చినాక ఇది క్యాన్సర్ గడ్డ, ఇక్కడ ఎక్కడా బాగుండదు, కర్నూలు కన్నా హైదరాబాద్ కన్నా పోండి అని మేడం. మేము వచ్చేసి ఇక్కడికే వచ్చినాం మేడం. హైదరాబాద్కే హాస్పిటల్కి వచ్చినాం మేడం. ఏం లేదు, ట్రీట్మెంట్ ఇస్తామని అప్పుడు నెల ఇప్పటి వరకు ట్రీట్మెంటే ఇస్తున్నారు మేడం. ఇది ఆపరేషన్ గిపరేషన్ ఏమి చెప్పలేరు మేడం. మాకే మా అల్లుడు చెప్పాడు మేడం. మా అల్లుడు చెప్పాడు, మా ఊర్లో ఇట్లా అయిందాక ఇట్లా బాగుంది, ఇట్లా పోదాము ఆడే తీసుకుందాము అని చెప్పినాడక మా అల్లుడు దారి వల్ల వచ్చినాం మేము. ఇప్పుడు ఒకటి అయిపోయింది మేడం. మళ్ళీ మన తీసి కొరియర్లో పంపించినారు మేడం. బాగుంది మేడం. ముందుకి ఇప్పటికేమో దగ్గు ఉంది మేడం. దగ్గు నెల ఇదైంది. దగ్గే మేలు మేడం. బాగా ఆకలి అవుతుంది, తింటాను. ఊపిరి బాగా ఇదవుతుంది మేడం. మళ్ళీ ఆకలి బాగా అవుతుంది. మోషన్స్ బాగా వస్తున్నాయి. మేమే భయపడినాం అది క్యాన్సర్ అంటే. ఇప్పుడేమో అదేం చేస్తుందిలే అనే రిలాక్షన్ అవుతుంది మేడం నా మనసులో. ట్యాబ్లెట్ ఇది ట్యాబ్లెట్లకి ఇట్లే కంటిన్యూ చేస్తే ఇట్లా ఏమన్నా తగ్గిపోతుందేమో అనేటట్లా అవుతుంది మేడం. నా మనసుకేం అట్లా అవుతుంది. ఇట్లా హైదరాబాద్లోనే పునర్జన్మ హాస్పిటల్ ఉంది. ఆడే మేము ట్యాబ్లెట్లు తీసుకుంటున్నాము. ఆ ట్యాబ్లెట్లు మేలని చెప్తున్నాను.